పేట్ల బురుజు దవాఖాన్ల కేసీఆర్ కిట్ స్కీమ్ ను ముఖ్యమంత్రి మొదలుపెట్టారు. తల్లి బిడ్డల సంరక్షణ బాధ్యత సర్కార్దేనన్నారు. జిల్లాల్లో కూడా పథకాన్ని మంత్రులు మొదలుపెట్టారు. 3 ఏళ్ల మోడీ పాలన తీరును కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తప్పుబట్టారు. ఢిల్లీలో ఈవీఎంల ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదని టెక్నీషియన్లు ప్రూవ్ చేశారు. ఇక పాక్ తోని క్రికెట్ ఆడొద్దని గుజరాత్ లో కాంగ్రెస్ లీడర్ల ఆందోళన, సరిహద్దుల పాకిస్తాన్ కాల్పులు, ఢిల్లీ, హర్యానా, కశ్మీర్ల ఎన్ఐఏ సోదాలు, పాక్ తీరుపై వాషింగ్టన్ ల బెలూచీల నిరసనలు. ఇంకిన్ని వార్తలు చూసే ముందులా న్యూస్ ఎట్ లంచ్ లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. బిడ్డలకు కిట్లు, అమ్మలకు సాయం, 2 పథకాలు మొదలుపెట్టిన సీఎం. మూడేండ్లలో ఒక్క హామీ కూడా అవ్వలేదు. మోడీ పాలన మీద జైపాల్ రెడ్డి గరం. ఆంధ్ర ఒడిశా బోర్డర్ల ఎదురు కాల్పులు, మావోయిస్ట్ కమాండర్ మృతి. విజ్ఞాన్ భవన్ లో జీఎస్టీ మీటింగ్, బంగారం పన్ను మీద నిర్ణయం. ఇట్లయితే ఇక నేను సినిమాలు తీయను, చిన్నోళ్లకు పన్ను తగ్గాల్సిందేనన్న కమల్. ఈవీఎంల పనితీరు మార్చడం కుదరదు, మళ్లోపారి డెమో ఇచ్చిన ఎన్నికల సంఘం. కశ్మీర్ల పరిస్థితి బాగు చేస్తామన్న రాజ్నాథ్, ఉగ్రవాదానికి నిధుల మీద ఎన్ఐఏ సోదాలు. సరిహద్దుల పాక్ సైన్యం బుల్లెట్ల వర్షం, యువతికి దెబ్బలు, తిప్పికొట్టిన జవాన్లు. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ మ్యాక్రన్ తోటి ఇవాళ మీటింగ్. రాష్ట్రంలో చల్లబడుతున్న వాతావరణం, 48 గంటలల్లా రుతుపవనాలు వచ్చే అవకాశం.